నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నవంబర్ 7, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో నవంబర్ 7, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో మనం చూసినట్లయితే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది నవంబర్ 7. సో నవంబర్ 7ని మనం ఎలా నిర్వహిస్తాం? సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది నవంబర్ 7ని 2014 నుండి నవంబర్ 7ని 2014 నుండి భారత ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అని చెప్పేసి అంటామండి. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే. సో మరి ఈ దినోత్సవాన్ని 2014 నుండి ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 7ని ఇలా నిర్వహిస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటి నుండి ఒక దినోత్సవం నిర్వహిస్తారు అంటే 2014 నుండి. ఏ రోజును జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం జరుపుకుంటారు? నవంబర్ 7ని. సో అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ హర్షవర్ధన్ ఈ యొక్క దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. ప్రజెంట్ అయితే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి వారే మన్సుఖ్ మాండవీయ ప్రజెంట్ యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. సో మరో అంశం ఉంది ఇక్కడ ఏంటంటే జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం, నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అయితే నవంబర్ 7 అయితే, సో మరి ఫిబ్రవరి 4 అండి, ఫిబ్రవరి 4ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా జరుపుతుందండి. ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా జరుగుతుంది. సో మనకు అక్కడ కూడా ఆ నేపథ్యం ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని దినోత్సవాలు ఏంటంటే జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి, కొన్ని ప్రపంచ స్థాయిలో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్వామి వివేకానంద జయంతి అయినటువంటి జనవరి 12 మనం జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటాం. అదే ఆగస్టు 12 అయితే మనం ఒక అంతర్జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. సో అట్లా మనకి కొంత సమాచారాన్ని మనం సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అయితే, ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం అయితే ఫిబ్రవరి 4. సో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం అయితే ఒక నవంబర్ 7. సో ఆ నేపథ్యం చూసుకుంటే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని నిర్వహిస్తుంది, ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం. కానీ ఇవన్నీ కూడా ఏంటి మరి క్యాన్సర్ అవగాహన అంటే క్యాన్సర్ని ముందస్తుగా డిటెక్ట్ చేయడం వల్ల, ముందస్తుగా నిర్ధారణ చేయడం వల్ల సరి అయినటువంటి చికిత్సను అందించవచ్చు అని చెప్పేసి ఒక అవగాహనని ప్రజల్లో కల్పిస్తారనమాట. అది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఓకేనండి. సో మరి ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫిబ్రవరి 4ని అట్లా ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం జరుపుకుంటుంది. మన దేశంలో అయితే నవంబర్ 7ని జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఇప్పుడు మరి ఒక నవంబర్ 7, 2021 నాటున్నటువంటి కరెంట్ అఫైర్స్లో మరికొన్ని చూద్దాం. సో కోవిడ్ చికిత్సకు ఒక మాత్రని, ఒక ట్యాబ్లెట్ని కనిపెట్టడం జరిగింది, ట్యాబ్లెట్ని తయారు చేయడం జరిగింది. ఫస్ట్ అనమాట ఇది. సో అమెరికా దేశంలో కూడా తయారు చేశారు. అమెరికా దేశంకు చెందినటువంటి ప్రముఖ ఒక ఔషధ సంస్థ అయినటువంటి ఫైజర్ సంస్థ ఒక మాత్రని, ఒక ట్యాబ్లెట్ని తయారు చేసింది కోవిడ్ చికిత్సకు, కోవిడ్ నయం చేయడానికి. అయితే అట్ ద సేమ్ టైం ఇక్కడ బ్రిటన్ దేశంలో మెరక్ అనే ఒక సంస్థ, ఒక ఔషధ పరిశోధన సంస్థ ఒక ఫార్మస్యూటికల్ సంస్థ ఏం చేసిందంటే సో మాల్న్యూపిరవర్ అని చెప్పేసి ఒక సంబంధించి ఒక ట్యాబ్లెట్ని మనం తయారు చేయడం అనేది జరిగింది ఇది కోవిడ్ చికిత్సకి. అయితే ఇక్కడ తొలిసారిగా ఇలాంటి ఒక మాత్రని కోవిడ్ చికిత్సకి, కోవిడ్ నయం చేయడానికి తయారు చేసింది అయితే ఫైజర్ తయారు చేసింది. అయితే దీన్ని ఈ మెరక్ సంస్థ అయితే బ్రిటన్ దేశానికి చెందినటువంటి మెరక్ సంస్థ తయారు చేసినటువంటి ఏదైతే మాల్న్యూపిరవర్ అనే ఒక మందు ఉందో, ఏదైతే ట్యాబ్లెట్ ఉందో, బ్రిటన్ దేశం దీని అత్యవసర వినియోగం కింద ఆమోద ముద్ర వేసి ప్రజలకు ఉపయోగించుకోవాల్సిందిగా సూచించడం కూడా జరిగింది. సో అది బ్రిటన్ దేశం. అంటే ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశం కోవిడ్ చికిత్సకు ఉపయోగపడే, కోవిడ్ రోగాన్ని నయం చేసే, కోవిడ్ వైరస్ని ఆ విధంగా పారద్రోలే సో ఏ సంబంధించినటువంటి ఒక ట్యాబ్లెట్ని ఏ దేశం తొలిసారిగా ఆమోదించింది అత్యవసర వినియోగం కింద అంటే బ్రిటన్ దేశం. తయారు చేసినటువంటి సంస్థ ఏదంటే మెరక్ సంస్థ. ఆ సంబంధించిన ట్యాబ్లెట్కి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే మాల్న్యూపిరవర్ అనే పేరు పెట్టడం జరిగిందండి. సో ఈ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాయండి. ఎందుకోసం అంటే ప్రపంచాన్ని 2019 డిసెంబర్ చివరి వారంలో
చైనాలోని హుబీ ప్రావిన్స్లో, ఓకేనా, ఎక్కడనేది చైనాలోని హుబీ ప్రావిన్స్లో ఉన్నటువంటి హుబీ ప్రావిన్స్లోని వుహాన్ నగరంలో, ఓకేనా, వుహాన్ నగరంలో తొలిసారిగా ఈ యొక్క కరోనా వైరస్ అనేది బయటపడింది. దీని తర్వాత దీని యొక్క పరిణామాలు అనేది చాలా వేగంగా పరచడం జరిగింది, వేగంగా వ్యాప్తి చెందడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే ఇది ఒక మహమ్మారిగా ప్రకటించడం జరిగింది, పాండమిక్గా. అంతేకాకుండా ఒక ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఆ విధంగా విధించడం జరిగింది. సో ప్రపంచంలో ప్రతి దేశం కూడా కరోనాకి ఆ విధంగా కరోనా వల్ల లాక్డౌన్ గురైన దేశమే ఉంది. అలాంటి పరిస్థితుల్లో మొదటి లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ అని చెప్పేసి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు కొన్ని దేశాలు అయితే, పర్టికులర్గా కొన్ని ఐరోపా దేశాలలో అయితే మళ్ళీ కరోనా అనేది వ్యాప్తి జరుగుతుందని చెప్పేసి మనకు న్యూస్లో కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో మరి ఇలా ఒక ట్యాబ్లెట్ని తయారు చేయడం అనేది ఒక ఊరట కలిగించే అంశం. ఎందుకోసం అంటే కరోనా వ్యాక్సిన్స్ వచ్చినప్పటికి కూడా కొన్ని దేశాలైతే అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా నిర్లక్ష్యం వహించడం ద్వారా తగిన మూల్యం అనేది వాళ్ళు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే కొన్ని రష్యా లాంటి దేశాలైతే సరిగా కరోనా వ్యాక్సిన్ వాళ్ళు తయారు చేశారు, కానీ ఇక్కడ కరోనా వ్యాక్సినేషన్ అనేది వేగంగా కాకపోవడం చేత మళ్ళీ అక్కడ కోవిడ్ కేసెస్ అనేది పెరుగుతున్నాయి. కొన్ని దేశాలు మనం అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఇలాంటి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ని తయారు చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇంకా ఈ యొక్క కోవిడ్ మహమ్మారిని మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కోవిడ్ మహమ్మారిని మనం తరలి కొట్టిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఈ మన దేశంలో, మన భారతదేశంలో మనం చూసినట్లయితే మనమైతే ఇప్పుడు అక్టోబర్ 21, 2021 నాటికైతే ఒక కరోనా టీకా కార్యక్రమంలో భాగంగా 100 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేసి ఒక రికార్డ్ అనేది మనం సృష్టించడం జరిగింది. మరింత వేగవంతమైనది జరుగుతుంది మన దేశంలో కరోనా టీకా కార్యక్రమం. అయినప్పుడు కూడా కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా అనేది వస్తుంది. అయితే దీనికి తగినటువంటి చర్యలు అనేది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తీసుకుంటుంది. అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటీవల కాలంలో దేశంలో ఎక్కడైతే కరోనా టీకా అంటే కరోనా సంబంధించిన వ్యాధి ఎక్కడైతే ప్రబలుతుందో ఎక్కువగా అంటే 40 జిల్లాలను గుర్తించారు దేశంలో. ఆ 40 జిల్లాల కలెక్టర్లతో కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా తగు సూచనలు సలహాలు కూడా చేయడం జరిగింది. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే ఒక కరోనా సంబంధించిన చికిత్స విషయంలో మనకు ఒక మాత్రం కనిపెట్టిన సందర్భం ఉంది కాబట్టి ఒక ట్యాబ్లెట్ కనిపెట్టడం జరిగిందనమాట. మరో అంశాన్ని మనం చూసినట్లయితే ఇటీవల కాలంలోనే మన భారత ప్రభుత్వం అయితే మన డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా DCGA ఒక డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా చేతైతే మన దేశంలో మరో కరోనా టీకా కూడా అత్యవసర వినియోగం కింద ఆమోద ముద్ర వేయడం జరిగింది. దట్ ఈజ్ జైకోవ్-D అని. ప్రపంచంలోనే తొలిసారిగా DNA ఆధారితంగా తయారు చేయబడినటువంటి జైకోవ్-D ఒక టీకా. ఇది గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ జైడస్ క్యాండిల్ అనే ఒక ఔషధ పరిశ్రమ తయారు చేసింది. ఇది 3 డోజుల్లో ఇస్తారు ఈ కరోనా టీకా. అంతేకాకుండా ఇంకా మరొక అంశాన్ని మనం చూసినట్లయితే మరొక ఈ యొక్క రికార్డ్స్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక కరోనా టీకా కార్యక్రమాల్లో భాగంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైతే మనకు జనవరి 16, 2020 ప్రారంభమైంది, ఇంకా కొనసాగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద టీకా కార్యక్రమం మన భారతదేశంలో కొనసాగుతుందని చెప్తున్నారు అనమాట. ఇదండి కోవిడ్ చికిత్సకు మాత్రం విషయంలో కొన్ని సంబంధించినటువంటి వివరాలను మనం అందించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ అండి మనకి ఫస్ట్ మూవర్స్ కోయలేషన్. అంటే ఇవన్నీ కూడా ఇలాంటి ఫస్ట్ మూవర్స్ కోయలేషన్ అంటే మేము ముందస్తుగా ఏం చేస్తున్నామంటే ఈ పర్టికులర్గా ఈ యొక్క కర్మన ఉద్గారాల స్థాయిని తగ్గించే విషయంలో మా వంతు బాధ్యతను మేము అందులో చేస్తాము, ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక అకౌంటబిలిటీగా పనిచేస్తామని చెప్పేసి కొన్ని సంస్థలు ఏర్పాటు చేశాయి ప్రారంభంలో. దీనికి ఇప్పుడు మళ్ళీ COP26లో అంటే మనకి ఇక్కడ ఏదైతే మన స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరుగుతున్నటువంటి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఏదైతే అంటున్నామో మనం, ఓకేనా. ఎవ్రీడే కూడా దీనిపైన మనం డిస్కస్ చేస్తున్నాం మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో మన షామిల్ స్టూడియో ద్వారా. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటారు. మరి ఈ సదస్సులో ఎన్నో నిర్ణయాలు అనేది జరుగుతూ ఉన్నాయి. మరి అక్టోబర్ 31న ప్రారంభమైనటువంటి ఈ సదస్సు, ఈ పర్యావరణ లేదా వాతావరణ మార్పుల సదస్సు నవంబర్ 12, 2021 వరకు కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తూ అయితే ఈ సదస్సులో మనము శూన్య కర్బన ఉద్గారాల స్థాయిని చేరడానికి
2070 సంవత్సరంకు మాకు మేము ఒక టార్గెట్ పెట్టుకుంటున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది 2017 నాటికి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఫస్ట్ మూవర్స్ కోయిలేషన్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ప్రపంచ ఆర్థిక వేదిక దీన్ని ఈ యొక్క ఫస్ట్ మూవర్స్ కోయిలేషన్ ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర వహించింది. అంటే ఇక్కడ కార్పొరేట్ సంస్థలు కూడా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఇందులో భాగస్వామి అయితే ఏది కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరడానికి. అలాంటి విషయంలో మరి అమెజాన్, యాపిల్ లాంటి సంస్థలు దీంతోపాటు ఇంకా ఎన్నో అంతర్జాతీయ సంస్థలు గతంలోనే చేరాయి ఫస్ట్ మూవర్స్ కోయిలేషన్లో. ఈసారి COP26లో భాగంగా మన దేశానికి చెందినటువంటి మహీంద్రా గ్రూప్ సంస్థ అండ్ దాల్మియా సిమెంట్ సంస్థ, ఈ రెండు సంస్థలు కూడా ఫస్ట్ మూవర్స్ కోయిలేషన్లో చేరుతున్నట్లు ప్రకటించడం జరిగింది. సో ఈ యొక్క సంబంధిత కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడి యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక పర్యావరణ రాయబారిగా ఉన్నటువంటి జాన్ కెర్రీ సో ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే మహేంద్ర గ్రూప్, దాల్మియా సిమెంట్ వాళ్ళు అందులో భాగస్వామి అవుతాము అని చెప్పేసి ఏదైతే ఒక మెమరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ ఒక అవగాహన ఒప్పందం అనేది జరిగిందో అలాంటి విషయాల్లో వీళ్ళు పాల్గొనడం అనేది జరిగిందండి. సో మనకు ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది ఏంటంటే సో ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఫస్ట్ మూవర్స్ కోయిలేషన్ అనే గ్రూప్లో ఈ రెండు ఏ భారత కంపెనీలు, ఏ భారత సంస్థలు చేరాయి కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించే విషయంలో అన్నప్పుడు అది మహేంద్ర గ్రూప్, దాల్మియా సిమెంటు చేరడం జరిగిందని చెప్పేసి. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్. సో ఈ నెక్స్ట్ అండి మనకి ఓపెన్ ఎయిర్ రూప్ టాప్ థియేటర్. సో మనకి గమనించాలి ఒకప్పుడైతే మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ని ప్రపంచంలో ప్రపంచంలో తొలిసారి ఎక్కడ ఏర్పాటు చేశారు. భారతదేశంలో అయితే ఏదైతే మనం మల్టీప్లెక్స్ అని చెప్పేసి అంటున్నామో సో ఏదైతే అలాంటి కాంప్లెక్స్ని, అలాంటి సినిమా థియేటర్ని ఎక్కడ ఏర్పాటు చేశారని అడిగేవాడు. ఇప్పుడు మనకి మారుతున్న కాలానికి అనుగుణంగా సో మరికొన్ని మార్పులు అనేది రావడం జరిగింది. ఓపెన్ ఎయిర్ రూప్ టాప్ థియేటర్ని ఏర్పాటు చేశారనమాట. మన భారతదేశంలో తొలిసారిగా ఓపెన్ ఎయిర్ రూప్ టాప్ థియేటర్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే అది ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం ఇమేజ్లో చూడొచ్చు. ఇమేజ్లో చూడొచ్చు ఇక్కడ. సో ఓపెన్ అంటే థియేటర్ అనేది అలా ఓపెన్గా ఉన్న పరిస్థితిలో సో కార్ల నుండి కూడా అంటే కార్లలో అక్కడ పార్కింగ్ చేసి అక్కడ నుండి ఆ విధంగా ఒక సినిమాను చూసే ఒక కార్యక్రమం అనేది జరిగిందనమాట ఇది. కాబట్టి ఒక ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే తొలిసారిగా జరిగింది మన భారతదేశంలో. తొలి ఓపెన్ ఎయిర్ రూప్ టాప్ థియేటర్ని ఏ నగరంలో ప్రారంభించారు అన్నప్పుడు అది ఏమవుతుందండి, ముంబై నగరంలో ప్రారంభించడం జరిగింది. సో ఆ నేపథ్యం చూసుకుంటూ సో మరి ముంబై అనేది మనకు అన్నప్పుడు ఇది మన భారతదేశ ఆర్థిక రాజధాని. అంతేకాకుండా SSGD లాంటి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి ఒక్కోసారి మనకి నిక్ నేమ్స్ పైన, జియోగ్రఫికల్ నేమ్స్ పైన కూడా అడుగుతూ ఉంటాడు. సో మనకి సిటీ ఆఫ్ ది 7 ఐలాండ్స్, సో 7 సప్త ద్వీపాల నగరం, సిటీ ఆఫ్ ది 7 ఐలాండ్స్ అని చెప్పేసి సో ఏ నగరాన్ని పిలుస్తామని చెప్పేసి అన్నప్పుడు దట్ ఈస్ ద ముంబై. వి కాల్డ్ యాజ్ ఏ సిటీ ఆఫ్ ది 7 ఐలాండ్స్. సో మెనీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయండి ముంబైలో. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది. అండ్ LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది. దాంతోపాటుగా ICICI ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి సంస్థలు, బార్క్ అంటామండి, బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో ఇలాంటి ఎన్నో సంస్థలు కూడా ముంబైలో ప్రధాన కార్యాలయంలో ఉన్నాయి. అంతేకాకుండా మన భారతదేశంలో అత్యున్నతమైన వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అయినటువంటి నాబార్డ్. సో నాబార్డ్ అంటే ఇక్కడ నేషనల్ బ్యాంక్ ఫర్ ది అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ లాంటి సంస్థలు కూడా ముంబైలో ఉన్నాయి. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. ఒక్కోసారి ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి సో ఆ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ప్రజెంట్ చైర్మన్ అయితే చింతల గోవిందరాజులు పనిచేస్తున్నారు. అండ్ RBIకి ప్రజెంట్ గవర్నర్గా ఉన్నవారు 25వ గవర్నర్ శక్తికాంత్ దాస్. వీరి యొక్క పదవీ కాలం ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరం వరకు పొడిగించడం జరిగింది. కారణం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ యొక్క పదవీ కాలం అనేది 3 సంవత్సరాలు ఉంటుంది. సో కాబట్టి అట్లా మనకి ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి LICకి ప్రజెంట్ అయితే చైర్మన్ CEOగా ఉన్నవారు MR కుమార్. అండ్ SBIకి చైర్మన్గా పనిచేస్తున్న వారైతే దినేష్ కుమార్ కరే. ICICIకి CEOగా పనిచేస్తున్న వారైతే ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి CEOగా పనిచేసిన వారు సందీప్ బక్షి. అండ్ బార్క్ అని చెప్పేసి అంటామండి, ఇది ముంబైలో సమీపాన ఉన్నటువంటి ట్రాంబే వద్ద ఉంటుంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. మరి బార్క్కి అయితే ప్రజెంట్ డైరెక్టర్గా పనిచేసిన వారైతే అజిత్ కుమార్ మోహంతి అండి. ప్యానెల్ టు స్టడీ ఎడిబుల్ ఆయిల్ ప్రైజింగ్ షుగర్ కేన్ ఏరియర్స్. అంటే ఇక్కడ దేశంలో సో వంట నూనెల ధరలు అనేది విపరీతంగా పెరగడం జరిగింది.
సో ఇటీవల కూడా మనం చూసాం ఏంటంటే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పెట్రోల్ డీజిల్ పైన పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 10 రూపాయలని ఎక్సైజ్ సుంకాన్ని, ఎక్సైజ్ ట్యాక్స్ని తగ్గించడం అనేది జరిగింది. దాంతో వివిధ రాష్ట్రాలు కూడా వాటిని తగ్గిస్తున్నాయి వాటిపైనటువంటి పెట్రోల్ డీజిల్ పైన. సో ఈ నేపథ్యంలో మరి దేశంలో వంట నూనెల ధరల విషయంలో అధ్యయనం చేయడానికి ఎడిబుల్ ఆయిల్ ప్రైజింగ్ అంటాం. అంటే వంట నూనెల ప్రైజింగ్ అంటే ధరలు తగ్గించడం, అంటే దానిపైన అధ్యయనం చేయడం. అండ్ షుగర్ కేన్ ఏరియర్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే చెరుకు పంట పండిస్తున్నారో, షుగర్ కేన్ పండిస్తున్నారో అలాంటి వాళ్ళకు ఇంకా ఎలాంటి ఏరియర్స్ ఇవ్వాలి. గతంలో భారత ప్రభుత్వం లేదా సంబంధించిన షుగర్ కేన్ బోర్డు వాళ్ళు కొన్ని బాకీ పడ్డారు రైతులకు సంబంధించిన విషయంలో, షుగర్ కేన్ పండించిన రైతులకి. అలాంటప్పుడు వాళ్ళకి ఏరియర్స్ ఎలా ఇవ్వాలి, అంతేకాకుండా వారికి ఒక ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ని ఎలా అందించాలి షుగర్ కేన్ ఫార్మర్స్కి అండ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ నియమించడం జరిగింది సుదీప్ బందోపాధ్యాయ నేతృత్వంలో. కాబట్టి మనకి ఇక్కడ కమిటీలు కమిషన్ విషయంలో మనకు అడుగుతున్న పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి సో మరి సుదీప్ బందోపాధ్యాయ కమిటీ అనేది దేనిపైన మనకు దాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే దేశంలో వంట నూనెల ధరలపైన, అంటే ఇక్కడ ఏమంటారంటే ఎడిబుల్ ఆయిల్ ప్రైసింగ్ పైన, అండ్ ఇంకొకటి ఏంటంటే చెరుకు సంబంధించినటువంటి రైతుల బకాయిలపైన అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిందే సుదీప్ బందోపాధ్యాయ కమిటీ అండి. సుదీప్ బందోపాధ్యాయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ షుగర్ కేన్ అంటున్నాం, చెరుకు అంటున్నాం. మన దేశంలో అయితే చెరుకుని పండించి ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రంగా, పంటను పండిస్తున్న రాష్ట్రంగా ఏదుందని ఉత్తరప్రదేశ్ ఉంది. అందుకోసమే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే షుగర్ బౌల్ ఆఫ్ ది ఇండియా అని పిలుస్తామండి. షుగర్ బౌల్ ఆఫ్ ది ఇండియా. సో భారతదేశ పంచదార పాత్ర షుగర్ బౌల్ ఆఫ్ ది ఇండియాగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారంటే ఉత్తరప్రదేశ్ని పిలుస్తారు. అండ్ షుగర్ బౌల్ ఆఫ్ ది ఇండియా అంటే భారతదేశ పంచదార పాత్ర అంటే షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్ అండి. అలా షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్. అలా కాకుండా షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అంటాం, ప్రపంచ పంచదార పాత్ర. మరి షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి సో ఏ దేశాన్ని పిలుస్తామంటే దట్ ఈస్ క్యూబా దేశాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్గా, ప్రపంచ పంచదార పాత్రగా పిలుస్తాం. మరొకసారి భారతదేశ పంచదార పాత్ర వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. అండ్ ప్రపంచ పంచదార పాత్ర వచ్చేసేదంటే క్యూబా రాజధాని వచ్చేసి హవానా. సో ఫ్రెండ్స్ మనకి తెలుసు ఇటీవల కన్నడ పవర్ స్టార్గా అండ్ అభిమానులు అప్పుగా పిలువబడే హీరో పునీత్ రాజ్ కుమార్ మరణించడం జరిగింది. సో వారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా వారు ఇప్పుడు గుర్తింపు పొందడం జరిగింది వారు బతుకున్నప్పుడు. వారు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసినట్టు మనకి వార్తల్లో నిలిచారు. వీరు జ్ఞాపకార్థం వీరు చేసిన సేవలకు గాను కర్ణాటకకు చెందినటువంటి బృహన్ మఠ్ అనే సంస్థ బసవశ్రీ అవార్డుని 2021 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. మరి దివంగత పునీత్ రాజ్ కుమార్ గారికి. ఓకేనా. ఆ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకోసం అంటే అవార్డు సెషన్లో అంటే వారి యొక్క సామాజిక సేవా కార్యక్రమాలకి గొప్పగా ఉన్నట్టు మనకు వస్తున్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. మరి బసవశ్రీ అవార్డు 2021 సంవత్సరానికి పొందినవారు ఎవరన్నప్పుడు వాళ్ళే దివంగత మరి కన్నడ పవర్ స్టార్గా పిలువబడినటువంటి అప్పుగా పిలువబడినటువంటి పునీత్ రాజ్ కుమార్కి ఇవ్వడం జరిగింది అనమాట, అనౌన్స్ చేయడం జరిగింది. బసవశ్రీ అవార్డ్ కర్ణాటక లోని బృహన్ మఠ్ వాళ్ళు. ఇక నెక్స్ట్ అండి మరొకటి, ఇది మనకు COP26లోని ఈ అవార్డు ప్రదానం అనేది జరిగింది. COP26 మన స్కాట్లాండ్ రాజధాని ఏదైతే గ్లాస్గోలో జరుగుతుందో ఆ సమావేశంలోనే ఆస్డెన్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఆస్డెన్ అవార్డ్స్ మరి 2021 సంవత్సరానికి ఆస్డెన్ అవార్డుని మరి ఇవ్వడం జరిగింది. అంటే దీని ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే కోస్టరికా దేశ అధ్యక్షుడైనటువంటి కార్లోస్ అల్వరాడో క్వెసడా చేతుల మీదుగా ఈ ఆస్డెన్ అవార్డుని పొందినవారు ఎనర్జీ యాక్సెస్ స్కిల్స్ కేటగిరీలో ఎనర్జీ యాక్సెస్ స్కిల్స్ కేటగిరీలో పొందినవారు ఎవరంటే భారతీయ వికాస్ ట్రస్ట్ అనమాట. మన మణిపూర్ చెందినటువంటి ఏదైతే మన మణిపాల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ యూనివర్సిటీకి చెందినటువంటి భారతీయ వికాస్ ట్రస్ట్ వాళ్ళు ఈ అవార్డుని ఆస్డెన్ అవార్డుని 2021 సంవత్సరానికి పొందడం జరిగింది. ఇది అప్పుడప్పుడు వచ్చే అవార్డ్స్ కాబట్టి ఇలాంటి అవార్డ్స్ పైన మనకు అడుగుతూ ఉంటాడనమాట ఇప్పుడు. ఓకేనా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అమెరికా దేశంలో జోసెఫ్ కుష్మెన్ అనే ఒక అవార్డుని ఇటీవల కాలంలో మన భారతీయుడికి తొలిసారిగా ఇచ్చారు.
మరి జోసెఫ్ కుష్మెన్ అవార్డుని 2022 సంవత్సరానికి అంటే ఈ సంవత్సరం ప్రకటించి వచ్చే సంవత్సరానికి ఇస్తున్న ఈ జోసెఫ్ కుష్మెన్ అవార్డుని తొలిసారిగా ఇటీవల ఎవరికి ప్రకటించాలి? తొలిసారిగా ఒక భారతీయుడికి అతనే డాక్టర్ రాజీవ్ నిగమ్. సో డాక్టర్ రాజీవ్ నిగమ్ అనేవారు ఎవరు అని చెప్పేసి అంటే వీరు గోవాలో ఉన్నటువంటి పనాజీలో ఉన్నటువంటి సిఎస్ఐఆర్కి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషనోగ్రఫీలో గతంలో చీఫ్ సైంటిస్ట్గా పనిచేసిన వారే రాజీవ్ నిగమ్కి. ఇలా తొలిసారిగా వచ్చిన అవార్డ్స్ కానీ ఇలాంటి ఆస్డెన్ అవార్డ్స్ కానీ మనం ఇట్లా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇండియాస్ మోస్ట్ ట్రేడెడ్ డిజిటల్ అసెట్స్ అంటే గత 6 మంత్స్లో లాస్ట్ 6 మంత్స్లో దేశంలో జరిగినటువంటి ఏవైతే ట్రాన్సాక్షన్ జరిగాయో ఒక లావాదేవీలు జరిగాయో ఏదైతే వ్యాపారం జరిగిందో ఈ డిజిటల్ అసెట్స్ పైన పర్టికులర్గా డిజిటల్ అసెట్స్ అనే అర్థం ఏంటంటే క్రిప్టో కరెన్సీస్. ఇప్పుడు క్రిప్టో కరెన్సీస్గా ఏవైతే ఉన్నాయో సో అలాంటి క్రిప్టో కరెన్సీలో దేశంలో ఎక్కువగా ఏ క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయి, ఎక్స్చేంజ్ జరిగాయి అని చెప్పేసి మనకి సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. ఏంటంటే సో దేశంలో అయితే మోస్ట్ ట్రస్టెడ్ ఆర్ మోస్ట్ ట్రేడెడ్ డిజిటల్ అసెట్స్గా నాట్ ట్రస్టెడ్ మోస్ట్ ట్రేడెడ్ అంటే ఎక్కువగా వ్యాపారం నిర్వహించినటువంటి డిజిటల్ కరెన్సీస్ లేదా ఇంకా క్రిప్టో కరెన్సీస్ ఏవంటి ఇక్కడ డోజే అండ్ ఇంకొకటి ఏంటంటే షిబుహిన్ ఆర్ షిబు అని చెప్పేసి అంటాం. అంటే డోజే కాయిన్ అనేది ఇక్కడ డోగే కాయిన్ అని చెప్పేసి డోజేగా పిలుస్తాము. ఆర్ షిబుహిన్ని మనం షిబ్ అని పిలుస్తాం. ఇది దాని ప్లేస్ తర్వాత ఇథేరియం ఉంది, దాని తర్వాత బిట్ కాయిన్ ఉందన్నమాట. ఇలా వరుసగా 4 స్థానాలు నిలిచాయి. సో మొదటి 2 స్థానాల్లో ఉంది ఎక్కువగా ఈ యొక్క క్రిప్టో కరెన్సీ పైన ఎక్స్చేంజ్ జరిగింది, దేశంలో మార్పిడి జరిగిందంటే డోగే అండ్ షిబుహిన్ ఆర్ షిబ్ అంటాం. తర్వాత ప్లేస్లో 3rd ప్లేస్లో ఇథేరియం ఉంది, తర్వాత ఏంటంటే బిట్ కాయిన్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి, ఈ సమాచారం ఎలా రాబడతారంటే ఇప్పుడు కాయిన్ స్విచ్ కుబేర్ అని చెప్పేసి ఒక కాయిన్ స్విచ్ కుబేర్ అనే ఒక క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంది మనకు. అంతేకాకుండా ఇంకోటి ఏముంది కాయిన్ DCX అనే ఒక క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఉంది. అక్కడ జరిగినటువంటి లావాదేవీల ఆధారంగా ఏం చేస్తారంటే ఈ యొక్క ట్రేడ్ని మనం ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. దాని యొక్క ఎవరు ఎక్కువగా దీన్ని ఒక కొనుగోలు చేస్తున్నారు, ఒక ఎక్స్చేంజ్ చేస్తున్నారు అనే విషయం తెలుస్తుంది అన్నమాట. సో మనం ఎన్నోసార్లు కూడా డిస్కస్ చేసాం. ఈ కాయిన్ స్విచ్ కుబేర్ కానీ కాయిన్ DCX కానీ ఇవి మన దేశంలో పేరొందినటువంటి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్. అంతేకాకుండా వీటికి యూనికాన్ హోదా కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి కాయిన్ స్విచ్ కుబేర్కి ప్రచారకర్తకి అయితే రణవీర్ సింగ్ పనిచేస్తున్నారు ప్రజెంట్. కాయిన్ DCXకి ప్రచారకర్తగా ఉన్నవారు ఎవరండి? వారే బిగ్ బి అయినటువంటి అమితాబ్ బచ్చన్ ఉన్నారండి. ఆ సంబంధించిన విషయం కూడా ఇంపార్టెంట్గా ఉంది. ఇక బిట్ కాయిన్ అనే విషయాన్ని మనం చూసినట్లయితే ప్రపంచంలోనే బిట్ కాయిన్ని ఒక చట్టబద్ధత చేసినటువంటి తొలి దేశంగా ఉంది ఎల్ సాల్వడార్. ఇటీవల కాలంలో క్యూబా దేశం కూడా ప్రకటించింది మా దేశంలో క్రిప్టో కరెన్సీని మేము అమలు చేయబోతున్నామని చెప్పేసి. ఆ నేపథ్యం కూడా చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ అండి మనకి జంతువుల ప్రయోగాల పర్యవేక్షణ కమిటీ అంటే దేశంలో రానున్న 3 సంవత్సరాల్లో ఏదైనా ప్రయోగాలు జరుగుతాయి, కొత్త మందులు తయారు చేయబడతాయి లేదా ఇలాంటి ప్రయోగాలు చేయాలి అన్నప్పుడు జంతువులపైన ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటప్పుడు మరి జంతువుల ప్రయోగాల పర్యవేక్షణపై ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 1960లో భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ ది క్రుయాలిటీ టు ఎనిమల్స్ యాక్ట్ అంటే ఏదైతే ఎనిమల్స్ పైన ఒక్కోసారి క్రూరమైన చర్యల ద్వారా ఈ యొక్క మందుల ప్రయోగాలు జరుగుతున్నాయి, అలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి, అలాంటి వాటికి కొన్ని ప్రివెన్షన్ చేయాలి, అవసరం ఉన్న వాటికి అనుమతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే డాక్టర్ ఓపీ చౌదరి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో డాక్టర్ ఓపీ చౌదరి గారు కేంద్ర పశుసంవర్ధక శాఖలో యూనియన్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో వీరు జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఓపీ చౌదరి. సో వీరి నేతృత్వంలో ఏర్పాటు చేయబడేటువంటి కమిటీలో ఈ జంతువుల ప్రయోగాల పర్యవేక్షణ కమిటీలో సభ్యుడిగా హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ అంటాం. నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ ది బయోమెడికల్ రీసెర్చ్ లో డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి SG రామచంద్ర గారికి కూడా సభ్యుడిగా అవకాశం అనేది రావడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది కమిషన్ల విషయంలో. మనకి ఇక రెండు విషయాలు ఇక్కడ ఇంపార్టెంట్. కమిటీ ఏది? ఓపీ చౌదరి కమిటీ. ఏ విషయంలో? జంతువుల ప్రయోగాల పర్యవేక్షణ కమిటీ విషయంలో. ఏ సంబంధించిన దాని విషయంలో ఏర్పాటు చేశారంటే ప్రివెన్షన్ ఆఫ్ ది క్రుయాలిటీ టు ఎనిమల్స్ యాక్ట్ 1960లో భాగంగా. ఎన్ని సంవత్సరాల పాటు ఈ కమిటీ కొనసాగుతుందంటే 3 సంవత్సరాల పాటు ఇది కొనసాగుతుంది. అంటే వివిధ సంబంధించినటువంటి ప్రయోగాలకు అనుమతిస్తుంది అనమాట ఇది, జంతువులపైన ప్రయోగాలకు. అయితే ఇందులో సభ్యుడిగా నియమితులైనటువంటి వారు ఎవరంటే ఒకరు SG రామచంద్ర. వీరు
దేనికి ప్రజెంట్ డైరెక్టర్గా ఉన్నారు ఏ సంస్థ కంటే నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్. ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. కాబట్టి మనకి ఇక్కడ సంస్థలు సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉన్నాయని కూడా అడుగుతుంటాడు. కాబట్టి నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ అనే సంస్థ ఎక్కడ ఉందన్నప్పుడు దట్ ఈజ్ ఇన్ హైదరాబాద్లో ఉంది. సో మనకి కొన్ని ఎస్ఎస్సి జేడీ ఎగ్జామ్స్ త్వరలో జరగబోతున్నాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్లో మనం చూస్తే ఇక్రిసాట్ అనే సంస్థ కూడా హైదరాబాద్లో ఉంది. ఇటీవల దీనికి ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ కూడా వచ్చింది. అంతేకాకుండా సిసిఎంబి సంస్థ అంటాం, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అంటాం. ఇక్రిసాట్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ అని చెప్పేసి అంటాం. ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కెమికల్ టెక్నాలజీ అనే సంస్థ కూడా హైదరాబాద్లో ఉంది. ఎన్జిఆర్ఐ సంస్థ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ హైదరాబాద్లో ఉంది. ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది న్యూట్రిషన్ లాంటి సంస్థలు కూడా మనకి హైదరాబాద్లో ఉన్నాయి. సో ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకి November 7, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.